ప్రభునామానికి స్తోత్రములు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానంలో మీకు కలుగును గాక. సామెతల గ్రంథ ధ్యానంలో మనం ముందుకు సాగుచున్నాము. తండ్రి కుమారునికి చేసిన 3వ ఉపదేశంను మనము ప్రస్తుతం ధ్యానం చేస్తున్నాం. So we are gonna meditate from the book of Proverbs chapter 3 verses 8 onwards today. మొదటి వచనం నుంచి 12వ వచనం వరకు కూడా తండ్రి కుమారునికి చేసిన 3వ ఉపదేశమును మనం ధ్యానం చేస్తున్నాము. దాని యొక్క కంటిన్యూషన్ కోసం దేవుని యొక్క సహాయమును అడుగుదాము. Let us pray and ask for the guidance of the Holy Spirit. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మరి యొక్క ఉదయకాలము మేమందరం కూడా మీ పాద సన్నిధిలోనికి వచ్చి ఉన్నాము. మీ వాక్యమే మమ్మను బ్రతికించేది ప్రభువా. మీ మాటలలో ఉన్న జీవము మాలో ప్రవేశించినట్లుగా మీ మాటలను మా హృదయము అనే పలకల మీద వ్రాయబడి ఉంటుండగా వాటిని మేము మా దినచర్యలో వినియోగించుకొనున్నట్లుగా బెస్ట్ యూజ్ ఆఫ్ ద కమాండ్మెంట్స్ అండ్ యువర్ ప్రిసెప్ట్స్ మేము చేయగలిగినట్లుగా మాకును మా ప్రియులకును సహాయం అనుగ్రహించండి. ఉదయకాలం మాతో మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవనామానికి స్తోత్రం. అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం తీద్దామా? మనం పరిశుద్ధ గ్రంథములను తీయండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి 12 వచనాలలో ఫాదర్స్ థర్డ్ ఎక్సోటేషన్ ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. నిన్నటి దినమందు నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అని 7వ వచనంలో ఉన్న మాటలను ధ్యానం చేశాము. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, చెడుతనమును విడిచిపెట్టుము. కనుక యెహోవాయందు భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరు కూడా చెడుతనమును విడిచిపెట్టే వారిగా ఉంటారు. ఇప్పుడు ఈ చెడుతనమును విడిచిపెట్టడం వలన, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టడం వలన మనకు కలిగేటువంటి ప్రయోజనములు ఏమిటి అనేది ద రిజల్ట్ ఆఫ్ టర్నింగ్ అవే ఫ్రమ్ ఈవిల్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇది ఒక మెటఫారికల్ ఎక్స్ప్రెషన్. అది ఇట్ డినోట్స్ ద కంప్లీట్ స్పిరిచువల్ హెల్త్ ఫాలోయింగ్ ఫ్రమ్ ద fear of the Lord and departing from evil. కనుక ఇది ఒక మెటఫారికల్ అలంకార సంబంధమైన ఎక్స్ప్రెషన్. ఇది ఇందులో మనకు సంపూర్ణమైన ఆత్మీయ ఆరోగ్యమును అనుగ్రహిస్తాను అని ఇక్కడ ఒక ప్రామిస్ని మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఇంగ్లీష్లో మనం ఒక ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అలంకారాలు ఉంటాయి కదా, అందులో సినక్ డకీ అని ఒక అలంకారం ఉంటుంది. దానిని ఉపలక్షణం అని చెప్తాం. తెలుగులో ఉపలక్షణం అని అంటాం. ఇదేంటంటే part is represented as whole and whole is represented as part. అంటే ఒక భాగాన్ని ఒక సంపూర్ణమైన దానిగా మనం పోల్చుతాము, సంపూర్ణమైన దానిని ఒక భాగంగా కూడా పోల్చుతాము. దీనినే సినక్ డకీ ఉపలక్షణం అని పిలుస్తాము. ఇక్కడ మనం చూస్తున్నది, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును అనే మాట. ఎముకలకు సత్తువ అంటే యూ విల్ హ్యావ్ ఎ కంప్లీట్ సౌండ్ హెల్త్ అని చెప్పడం. మనకు సంపూర్ణమైన ఆరోగ్యమును దేవుడు కలుగజేస్తాడు అని చెప్పడం. కీర్తనకారుడు 35వ కీర్తనలో ఏమంటున్నాడంటే 35వ కీర్తన
10వ వచనం చూద్దాం. Psalm 35 and verse 10. Psalm 35 verse 10 చూద్దాం. 35:10 కీర్తన గ్రంథం 35:10లో, అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు, మించిన బలము గల వారి చేతిలో నుండి దీనులను, దోచుకొను వారి చేతిలో నుండి దీన దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును. అంటే ఇప్పుడే మనం అనుకున్నాం కదా, ఉపలక్షణంలో a part will be represented as whole and whole will be represented as part. కనుక అవి నా ఎముకలన్నీ చెప్పుకొనును అంటే our whole body will say that the Lord is the one who will deliver his people. దీన దరిద్రులను విడిపించేవాడు దేవుడే అని నా హోల్ బాడీ చెప్తుంది అని అంటున్నాడు. సో ద హోల్ పర్సన్, ఇక్కడ ద హోల్ పర్సన్ అంటే ఫిజికల్ అండ్ మోరల్ ఆబ్జెక్ట్స్, భౌతిక సంబంధమైన నైతిక సంబంధమైన విషయాలన్నింటినీ కూడా కవర్ చేస్తుంది. ఇది నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఇర్మియా గ్రంథంలో 20వ అధ్యాయం 9వ వచనంలో 29లో let us see Jeremiah chapter 20 verse 9లో, ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకొంటినా, అది నా హృదయంలో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడినట్లున్నది. అది నా హృదయంలో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడినట్లున్నది అని అంటున్నాడు. దేర్ విల్ బి a human body has 206 bones. 206 ఎముకలు ఉంటాయి. ఇదంతా కూడా ఒక స్కెలెటన్. మనకి బోన్స్లో, ఈ బోన్స్లో ఫ్లెష్ అండ్ బ్లడ్ ఉంటుంది, మన ప్రాణం ఉంటుంది. అలాగనే మన యొక్క ఆత్మ కూడా ఇందులోనే రిసైడ్ అయ్యి ఉంటుంది. సో నా ఎముకలలో మూయబడినట్లున్నది అంటే హీ ఈజ్ స్పీకింగ్ అబౌట్ ద హోల్ సెల్ఫ్. తనలో మూయబడినట్లుగా ఉన్నది. దేవుని యొక్క మాటలను నేను చెప్పకపోతే అది నా హృదయంలో మంటలాగా ఉంటుంది, అది నా ఎముకలలో మూయబడినట్లు ఉంటుంది అని అంటూ ఉన్నాడు. 23:9లో కూడా చూసినట్టయితే ఇదే ఇర్మియా గ్రంథం 23:9, యెహోవాను గూర్చియు ఆయన పరిశుద్ధ మాటలను గూర్చియు నా గుండె నాలో పలుకుచున్నది, నా ఎముకలన్నీ కదులుచున్నవి. అంటే హిస్ హోల్ బాడీ ఈజ్ మూవింగ్. సో ఐ థింక్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ సినెక్డకీ ఈజ్. కనుక ఎముకలంటే ఒక్క ఎముకలే మనం అనుకోకూడదు. నా ఎముకలలో సత్తువ కలుగును అంటే నా ఫిజికల్ బాడీలో సత్తు ఉంటుంది, నా స్పిరిచువల్ బాడీలో కూడా సత్తు ఉంటుంది. ఎప్పుడు మనం దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టినప్పుడు దాని వలన వచ్చేటువంటి రిజల్ట్స్ని మనం ఇక్కడ చదువుకుంటున్నాము 8వ వచనంలో. తర్వాత మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించుదాము. ఎందుకు ఈ మెటఫారికల్ ఎక్స్ప్రెషన్ ఉంది అనే దానిని ఒక ఎగ్జాంపుల్ని మనం కోట్ చేసి మాట్లాడాలి అనుకున్నట్లయితే మనం వీ హ్యావ్ టు గో టు ద బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 15. ఎక్సడస్ చాప్టర్ 15లోనికి వెళ్ళినట్లయితే ఎక్సడస్ చాప్టర్ 15:22 నుంచి, మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగు చేయగా వారు షూరు అరణ్యంలోనికి వచ్చారు. ఈ షూరు అరణ్యంలోనికి వచ్చినప్పుడు ఒక డెస్పరేట్ కండిషన్ని వారు ఫేస్ చేస్తున్నారు. వారు మారా అనేటువంటి ప్రదేశానికి వచ్చారు. మారా నీళ్లు చేదైనవిగా ఉన్నవి కనుక ఆ నీళ్లు వారు త్రాగలేకపోయారు. వారు త్రాగలేకపోయినప్పుడు ప్రజలు మేమేమి త్రాగుతాము అని మోషే మీద సనుక్కుంటే అప్పుడు అతడు యెహోవాకు మొరపెట్టాడు. పెట్టినప్పుడు యెహోవా అతనికి ఒక చెట్టును చూపించాడు. అది ఆ నీళ్లలో వేసిన తర్వాత ఆ నీళ్లు మధురంలాయను.
అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి ఏం చెప్తున్నాడు? మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. The Lord cured the water here at Marah, and he promised that if they listened to him diligently, if they listen to the voice of the Lord diligently, the Lord will be their healer. నేను మిమ్మను స్వస్థపరుస్తాను అని అంటున్నాడు. ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది కూడా రాదు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని అంటున్నాడు. ఈ ఏన్షియంట్ ఇజ్రాయెల్ నేషన్ ఇజ్రాయెల్ ఉంది కదా, దానికి దేవుడు ఒక స్వస్థత వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎప్పుడు? మీరు నా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడవాలి అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ థర్డ్ ఇన్స్ట్రక్షన్లో కొంచెం ముందుకి వెళ్ళినప్పుడు అన్నీ కూడా నా కుమారుడా, నా ఉపదేశం మరువకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనుము అని ఆ తర్వాత వచ్చేటువంటి రిజల్ట్స్ ఆర్ అడ్వాంటేజెస్ని గురించి మాట్లాడుతున్నాడు. దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణంగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము, అప్పుడు దేవుని దృష్టిలోను మానవుల దృష్టిలో నీవు దయనొందుతావు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారము నాకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అని చెప్పి నువ్వు జ్ఞానివని అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ కలుగుతుంది అని చెప్పాడు. ఇప్పుడు మరి ఇశ్రాయేలీయులకు ఒక స్వస్థత వాగ్దానాన్ని దేవుడు ఇచ్చినప్పటికీ కూడా దేవుని యొక్క మాటను వారు గైకొంటేనే ఆ స్వస్థత వాగ్దానం వారి పట్ల నెరవేరుతుంది. మరి ఇశ్రాయేలీయులు దేవుని మాట విన్నారా? వినలేదు కదా. వినకపోవడాన్ని బట్టి వారు దేవుడిచ్చిన ప్రామిస్ని క్లెయిమ్ చేసుకోలేకపోయారు. అయితే ఇప్పుడు దేవుడు మనకు కూడా ఏమైనా ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడా అని, ఇటువంటి వాగ్దానం ఏదైనా ఇస్తున్నాడా అంటే మనం నిన్నటి దినమందు అనుకున్నాము, అబ్సల్యూట్గా దేవుని యొక్క సత్యం ఇది, అబ్సల్యూట్ ట్రూత్ అని మనం అనుకోకూడదు దీనిని. ఇప్పుడు ఒకానొక సందర్భంలో దేవుడు మనకు అనారోగ్యాన్ని కలుగు చేసినప్పుడు దాని వలన ఒక అడ్వాంటేజ్ ఉండొచ్చు, ఒకవేళ అడ్వాంటేజే ఉండకపోవచ్చు. మన యొక్క అనారోగ్యాన్ని బట్టి మనం ఈ లోకమును విడిచి వెళ్ళిపోవచ్చు. అయితే మనకు అల్టిమేట్గా ఎక్కడికి వెళ్ళాలి అనేది మన డెస్టినీ మనకు తెలుసు కనుక మనం దేవుని బిడ్డలంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఒకవేళ ఆయన రాకడ వచ్చినా లేదంటే మన పోకడ వచ్చినా కూడా మనం దేవునితో కూడా ఉంటామన్న సంగతిని మనం నిశ్చయంగా మన హృదయములలో భద్రపరుచుకొని ఆ విధంగా ఆయన యందు నమ్మకం ఉంచాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు నీ దేహం నాకు ఆరోగ్యం ఇస్తాను అని అంటున్నాడు కదా, మరి నాకు ఎందుకు ఆరోగ్యం లేదు అని ప్రశ్నించడం అనేది వీ కెన్ కాల్ ఇట్ ఫూలిష్నెస్. దీనినే మనం ఫూలిష్నెస్ అని చెప్పచ్చు. ఇప్పుడు కాంటెక్స్ట్లో నుంచి మనం ఒక వాక్యాన్ని తీసుకొని వేరే చోట దీనిని మనం యాడ్ చేయాలనో లేకపోతే మర్జ్ చేయాలనో దానిని ఇంకొక చోట ఇంటర్ప్రిట్ చేయాలనో అని అనుకోకూడదు. మనకు ఈ కాంటెక్స్ట్ ఇప్పుడు ఎక్సోడస్ 15లో చదువుకున్న కాంటెక్స్ట్ అది ఇజ్రాయేలీలకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం. మనకు దేవుడిచ్చిన వాగ్దానం కావాలి అంటే అది
నూతన నిబంధన గ్రంథంలో మనం చూడవలసి ఉంటుంది. ఇప్పుడు ఇంకొకటి కూడా మనం చూస్తున్నాము. ఇంకొక వాగ్దానం కూడా 9వ వచనంలో ఉంది. అదేంటి? నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము అంటున్నాడు. ఆనర్ యువర్ లార్డ్ with by giving share in your property. మన యొక్క ఆస్తిలో భాగం ఇచ్చి ఆయనను ఘనపరచాలి, మన రాబడి అంతటిలో ప్రథమ ఫలమును ఇవ్వాలి అని చెప్తున్నాడు. ఇది కూడా ఇశ్రాయేలీయులకు చెప్తున్నటువంటి విషయం. మనకు ఆయన చెప్పడం లేదు అనే విషయాన్ని మాత్రం తప్పక అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు, అలాగనే let us see Deuteronomy chapter 26 verses 1 to 3లో, నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యంగా ఇచ్చు దేశమునకు నీవు వచ్చి దానిని స్వాధీనపరచుకొని దానిలో నివసించినప్పుడు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకొను భూఫలములన్నిటిలో ప్రథమ ఫలములను ఫస్ట్ ఫ్రూట్స్ తీసుకొని గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా నామమునకు మందిరమును ఏర్పరచుకొని స్థలముకు వెళ్ళి ఆ దినములలో నుండి యాజకుని యొద్దకు పోయి యెహోవా నీకు మీ పితరులకు ఇచ్చిదని ప్రమాణం చేసిన దేశమునకు నేను వచ్చి ఉన్న సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకుంటున్నాను అని అతనితో చెప్పాలి. అప్పుడు ఆ గంపను నీ చేతిలో నుండి తీసి యెహోవా బలిపీఠం ఎదుట ఉంచాలి అని అంటూ ఉన్నాడు. అలాగే 9 నుంచి 11 వరకు కూడా 9 నుంచి 11 వరకు, ఈ స్థలం నాకు మానులను చేర్చి పాలుతేనెలు ప్రవహించు దేశమై ఉన్న ఈ దేశంను మనకిచ్చాను కాబట్టి యెహోవా నీవే నాకు ఇచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను నీకు తెచ్చి ఉన్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధిని చెప్పి యెహోవా దయచేసిన మేలంతటి విషయంలో మనం లేవీయులను నీ దేశంలో ఉన్న పరదేశులను సంతోషించాలి అని చెప్తున్నాడు. ఇది ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్పినటువంటి వాగ్దానం, లేదంటే ఒక కట్టడ అని చెప్పవచ్చు. సంఖ్యాకాండం 18వ అధ్యాయంలో 21 నుంచి 24 వరకు చూస్తే, సంఖ్యాకాండం 18వ అధ్యాయం 21 నుంచి 24లో, ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్ష గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చి తిని, అంటే లీవైట్స్ ఈ దశమ భాగాన్ని తీసుకోవచ్చు అనేది ఇక్కడ సంఖ్యాకాండంలో మనం చదువుకుంటున్నాం. 10th of their wealth ని ఇవ్వాలి అనేది. ఇప్పుడు 400 సంవత్సరాల పాటు సొలొమోను మరణించిన తర్వాత దేవుడు ఇశ్రాయేలీయుల మీద ఒక ఆరోపణ చేస్తూ ఉన్నాడు. అది మలాకీ గ్రంథంలో మనం చదువుకుంటాము. మలాకీ చాప్టర్ 3 verse 8 to 10 చూసినట్టయితే 3:8 to 10, మానవుడు దేవుని యొద్ద దొంగిలున అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి, దేని విషయంలో నేను మీ యొద్ద దొంగిలితిమి అని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి అని ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మీరు తీసుకొని వచ్చి దేవుణ్ణి శోధించండి, ఆకాశపు వాకిండ్లను విప్పి పటజాలనంత విస్తారంగా దీవెనలను కుమ్మరిస్తాను అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు అని అంటూ ఉన్నాడు. ఒక అక్యూజేషన్ని ఇశ్రాయేలీయుల మీద చేస్తూ ఉన్నారు. 400 సంవత్సరాల పాటు వారు దేవునికి ప్రథమ ఫలములను దశమ భాగములను దేనిని కూడా వారు ఇవ్వలేదు. కాబట్టి దశమ భాగం చెల్లించడం అనేది ఇజ్రాయేలీయులకు తప్పనిసరి. ఇజ్రాయేలైట్స్ తప్పకుండా దశమ భాగం ఇవ్వాలి. మరి మనం ఇజ్రాయేలీలమా అంటే నాట్ బై బర్త్ బట్ వీఆర్ స్పిరిచువల్ ఇజ్రాయలైట్స్, లేదంటే మనం దేవుని యొక్క బిడ్డలం. దేవుని యొక్క బిడ్డలందరూ కూడా దశమ భాగాన్ని చెల్లించాలా అని ఇప్పుడు ప్రశ్న వచ్చింది అనుకుందాం. కొందరేమో దశమ భాగం ఇవ్వాలి అంటారు, కొందరేమో ఇవ్వనవసరం లేదంటారు, కొందరేమో మీ ఇష్టం ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు అని అంటారు.
అయితే ఇది కాదు మనకి కావాల్సింది, దైవవాక్యంలో నుంచి క్లారిటీని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దేవునికి మనం ఇచ్చేటప్పుడు మనం ఉత్సాహంగా ఇచ్చినట్లయితే సణుగు కొనక మన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారం ఇవ్వాలి అని కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రికలో 9:7 అపోస్తలుడు పౌలు చెప్తూ ఉన్నాడు. సణుగు కొనక బలవంతంగా కాక హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారం ఇవ్వండి అని చెప్పి దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమిస్తాడు అని చెప్తున్నాడు అపోస్తలుడు పౌలు. ఇప్పుడు మనం దేవునికి ఇవ్వటం అనేది ఒక అలవాటుగా పెట్టుకోవాల్సి ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనంలో ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 16 verse 2లో పరిశుద్ధుల కొరకైన చందా విషయం ఇక్కడ గలతీయ సంఘంలకు నియమించిన ప్రకారం మీరు కూడా చేయండి అని చెప్తూ, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను అని అంటున్నాడు. కాబట్టి ఇది ఒక ప్రపోర్షనేట్గా దామాషా పద్ధతి అని అంటారు. అంటే మనకు దేవుడు ఇచ్చిన దానిలో నుంచి ప్రపోర్షనేట్గా దేవునికి కొంత భాగాన్ని క్రమం తప్పకుండా పక్కన పెట్టాలి అని అంటున్నాడు. ఇది పౌలు కోసం కాదు, సంఘం కోసం పెట్టాలి అని అంటున్నాడు. కనుక దేవుని యొక్క సన్నిధిలోనికి మనం ప్రథమ ఫలములను తీసుకొని రావాలా, దశమ భాగాన్ని తీసుకొని రావాలా అని ప్రశ్నించే వారికి అపోస్తలుడు పౌలు ఇస్తున్న ఒక సలహా ఏమిటి అంటే, ఈ ఉదయకాలమందు మనకు దేవుడు చెప్తున్న సంగతి ఏంటి అని అంటే, క్రమం తప్పకుండా దామాషా పద్ధతిలో అనగా ప్రపోర్షనేట్గా దేవునికి ఇవ్వడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. అంటే మనం ఇష్టం వచ్చినప్పుడు ఇవ్వడం, ఇష్టం వచ్చినప్పుడు ఇవ్వకపోవడం కాదు. దానికి ఒక క్రమమైనటువంటి పద్ధతిని మనం పెట్టుకొని మనం అంటే మన హృదయంలో అనుకున్న దానిని బట్టే, ఇందులో ఫోర్స్ ఏమీ లేదు, సణుగుకోని అవసరం లేదు, బలవంతంగా ఇవ్వని అవసరం లేదు. లేదు అంటే ఎవరో భయపెడితే ఇవ్వవలసిన అవసరం లేదు. నీవు కనుక దశమ భాగం ఇవ్వకపోతే నీవు హాస్పిటల్ పాలైపోతావు, నీ పిల్లలకి నీకు మంచి జరగదు, తర్వాత మీకు యాక్సిడెంట్లు అయిపోతాయి, ఇంకా ఏవేవో కొందరు చెప్తుంటారు. ఇవన్నీ కూడా ఒత్తి మాటలే, ఇవేమి నమ్మని అవసరం లేదు. దేవునికి మనం ఒక క్రమమైన పద్ధతిలో మనకు దేవుడు మేలు చేసిన దానిని బట్టి ఇవ్వడం అనేది ఇది న్యాయబద్ధమైనదే కదా. అసలు దేవునికి డబ్బులు ఎందుకండి అని అనవద్దు. దేవుని యొక్క పరిచర్య జరగడానికి మనం సహాయం చేస్తున్నాం. మన వంతు సహాయం కూడా కాదు, మన వంతు కాంట్రిబ్యూషన్ని మనం ఇస్తూ ఉన్నాము అని మనం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగనే సమృద్ధిగా ఇవ్వాలి, ధారాళంగా ఇవ్వాలి, పిసినితనంగా ఇవ్వకూడదు అని కూడా కొరింథీయులకు రాస్తున్నప్పుడు 9వ అధ్యాయంలో 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 5-6 వచనాలలో అపోస్తలుడు పౌలు చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభువు కూడా మార్కు సువార్త 12వ అధ్యాయంలో ఆయన అందరూ కూడా దేవునికి కానుకలు వేస్తున్నప్పుడు ఒక పేద విధవరాలు కానుక పెట్టెలో తన దగ్గర ఉన్నటువంటి 2 కాసులను ఆమె వేసింది. వారందరూ కూడా అప్పుడు 43వ వచనం, ఒక బీద విధవరాలు 12:43 మార్కు సువార్త. బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసను అని యేసు ప్రభువు చెప్తూ ఉన్నారు. కనుక దేవునికి ఇచ్చేటువంటి విషయంలో మనం సణుగుకోకుండా, బలవంతంగా కాకుండా మన హృదయంలో నిశ్చయించుకొనిన దాని ప్రకారంగా ఇస్తే దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాన్ని ప్రేమిస్తాడు. God loves a cheerful giver అని రాయబడి ఉంది. సో మనం మన ఆస్తిలో ప్రథమ ఫలము
మన రాబడిలో ప్రథమ ఫలము, మన ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాను గణపరిచినప్పుడు దానికి ఒక రిజల్ట్ని చెప్తూ ఉంటాడు, దాని వలన వచ్చే ప్రయోజనం. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా నుండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షరసం పైకి పొరలి పారును. ఇది కూడా ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చినటువంటి వాగ్దానమే. ఈ డ్యూటరానమిక్ ప్రామిసెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా దీస్ ఆర్ మెంట్ ఫర్ ఓన్లీ ఇజ్రాయెల్. మనకి ఇప్పుడు ద్రాక్షరసము అవసరం లేదు, మన దగ్గర గానుగులు కూడా లేవు. ఇది ఇశ్రాయేలీయులకు దేవుడు ఇస్తున్నటువంటి ఒక వాగ్దానం. అయితే మనకు దేవుడు ఇచ్చేటువంటిది వాగ్దానం ఏంటంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో చెప్తూ ఉన్నారు, మన యొక్క ప్రామిస్ ఇది. మొదటిగా మనం ఏం చేయాలి? దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని వెదకాలి అని చెప్తున్నాడు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అంటే పైన కాంటెక్స్ట్ని మీరు తర్వాత చదవండి. ఏం తిందమా, ఏమి త్రాగుదమా అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏం ధరించుకొందుమా అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి అని చెప్తూ ఈ మాటలను యేసు ప్రభు చెప్తున్నారు. మనకిచ్చే వాగ్దానం ఏంటంటే, మనం దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెతికితే ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాస్తూ అపోస్తలుడు పౌలు కూడా 4వ అధ్యాయం 19వ వచనంలో, ఈ 4వ అధ్యాయము 10వ వచనం నుంచి ఆయన ఏం చెప్తాడు అని అంటే, ఐ హ్యావ్ లెర్న్డ్ టు లివ్ ఎ కంటెంటెడ్ లైఫ్. నేను ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండటం తెలుసు, సంపన్న స్థితిలో ఉండటం తెలుసు. ప్రతి విషయంలోనూ, అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకు, ఆకలి కొని ఉండుటకు, సమృద్ధి కలిగి ఉండుటకు, లేమిలో ఉండుటకు నేర్చుకొని ఉన్నాను అంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఇశ్రాయేలీయులకు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది అని చెప్పారు. నాకు చూస్తేనేమో మా ఇంట్లో ఎప్పుడు కూడా తినడానికి బియ్యమే ఉండడం లేదు. ఇంకా మాకు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే సివిల్ సప్లైస్ బియ్యమే మేము తింటున్నాము. ఇదేంటి దేవుడు మరి ఇచ్చిన వాగ్దానం ఏమైపోయింది అని మనం ప్రశ్నించకూడదు. ఏ స్థితిలో ఉన్నా కూడా మనం సమృద్ధిగా ఉండడం అనేది, సంతృప్తి కలిగి ఉండడం అనేది అపోస్తలుడు పౌలు లాగా మనం నేర్చుకోవాలి. ఒకటి మాత్రం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, 19వ వచనం, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు మన అవసరాలను తీరుస్తారు అనే ఒక కాన్ఫిడెన్స్తో ఆయన మనలను ఆకలి కొననీయడు అని మనం అనుకున్నాం. ఎందుకంటే సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనను కానీ యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువయ్యి ఉండదు అని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. అలాంటప్పుడు దేవుడే చూసుకుంటాడు అని ఆయనకు మనం విడిచిపెట్టేయాలి. కానీ మన కొట్లల్లో ధాన్యం లేదు, మన గానుగలలో నుంచి క్రొత్త ద్రాక్షారసం కాదు కదా, అసలు ఏమీ పొంగడం లేదు అని ఇంకా మనం దేవుని మీద ఎప్పుడు కూడా నేరారోపణ చేసేటువంటి వారంగా ఉండకూడదు. 11వ వచనం చూద్దాం. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. డిసిప్లిన్ ఈజ్ నాట్ పనిష్మెంట్. క్రమశిక్షణ, పిల్లలను తల్లిదండ్రులు క్రమశిక్షణలో పెడతారు. వారి మీద కోపంతో పెడతారా, లేకపోతే వారిని సరిచేయడానికి పెడతారా? మీరు ఎలా పెడుతున్నారు పిల్లల్ని క్రమశిక్షణలో? వారి మీద బాగా కోపమా, లేదంటే పగొచ్చి వారి మీద పగ తీర్చుకుంటున్నారా? ఈజ్ ఇట్ రివెంజ్? ఆర్ యూ టేకింగ్ రివెంజ్ అగేన్స్ట్ యువర్ చిల్డ్రన్? లేదు కదా, మన పిల్లల్ని మనం ప్రేమిస్తున్నాం కనుక వారిని శిక్షిస్తున్నాం. సో డిసిప్లిన్ ఈజ్ నాట్ పనిష్మెంట్. ఇప్పుడు జోనాకి దేవుడు ఏం చెప్పాడు? నీవు నినివే పట్టణానికి వెళ్ళమని చెప్పాడు. చెప్పినప్పుడు ఏం చేశాడు? తాను దేవుడు చెప్పినట్టుగా చేసినట్లయితే బాగుండేది, కానీ నినివేకి వెళ్లకుండా తాను ఏం చేశాడు? యోనా యొప్పేకి పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణానికి డబ్బులు టికెట్ కొనుక్కొని యెహోవా సన్నిధిలో నిలువక ఓడ వారితో
కూడి తర్షీషునకు పోవడానికి ఓడెక్కాడు. మరి ఇప్పుడు దేవుడు శిక్షిస్తున్నాడా, సరిచేస్తున్నాడా జోనాని అంటే దేవుడు సరిచేస్తూ ఉన్నాడు. తనను సరిచేయడానికి ఒక గొప్ప తుఫానును పంపించాడు. ఆ తర్వాత తాను ఈ తుఫానులో చిక్కుకున్నప్పుడు వారందరూ కూడా, ఓడలో ఉన్నటువంటి వారందరూ కూడా వారి వారి దేవుళ్లకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే ఈ జోనా చెప్తూ ఉన్నాడు, వారితో ఇట్లా అంటున్నాడు, నేను హెబ్రీయుడను, సముద్రం నాకు భూమికి నీ సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు భయభక్తులు గలవాడనై ఉన్నాను. నిజంగా భయభక్తులు కలిగి ఉన్నవాడైతే తర్షీషునకు వెళ్ళే ఓడ ఎక్కడో నినివే పట్టణానికి వెళ్తాడు. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియచేసి ఉండను కనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడ్డారు. ఆ తర్వాత ఏం చేయాలంటే, నన్ను తీసి సముద్రంలో పడేయండి అన్నాడు. పడేయగానే దేవుడు ఏం చేశాడు, తన కోసం ఒక పెద్ద మత్స్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మత్స్యం తనను మృంగవలెనని, యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా, 17వ వచనం, గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉన్నాడు. అక్కడ నుంచి తనలో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది. ఆ పశ్చాత్తాపం వలన తాను దేవునికి పాతాళ గర్భంలో నుంచి కేకలు వేశాడు. అప్పుడు దేవుడు తనను రక్షించాడు, బయటకు రప్పించాడు. అప్పుడు వెళ్ళి నినివే పట్టణంలో దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. సో దేవుని యొక్క శిక్షను మనం తృణీకరించే వారంగా ఏమాత్రము ఉండకూడదు. ఆయన గద్దింపు నాకు విసుకుకొనే వారంగా ఏమాత్రమును ఉండకూడదు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. సో హీ విల్ డిసిప్లిన్ హిస్ చిల్డ్రన్. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్టయితే మనం ఇదే మాటలను చూస్తాము. హెబ్రీ పత్రిక 12:6లో, చాప్టర్ 12 and verse 6లో, చాప్టర్ 12 and verse 6లో, శిక్ష నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించున్నట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి అని అంటున్నాడు. సో శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మును చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాల్పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. సో తండ్రి యొక్క శిక్షను మనం ఏమాత్రమును కూడా దేవుడు గద్దించినప్పుడు విసుక్కునే వారంగా ఉండకూడదు. ఆయన మనలను గద్దించేది ఎందుకు అంటే మన తప్పు తెలుసుకోవడానికి. జోనాని ఆ మత్స్యం యొక్క కడుపులోనికి పంపించినప్పుడు తనలో పశ్చాత్తాపం వచ్చింది. కాబట్టి యోహాను పత్రికలో రాయబడి ఉన్నటువంటి రీతిలో మన యొక్క పాపములను ఒప్పుకున్నట్టయితే ఆయన మనలను సమస్త దుర్నీతి నుంచి కూడా విడిపించి పవిత్రులనుగా చేస్తారు. కనుక ఆయన ఇచ్చేటువంటి ఆ రిపెంటెన్స్ వలన మన పాపములను ఒప్పుకొని దేవునితో మన యొక్క సమాధానమును మరలా పొందవలసి ఉంటుంది. కనుక ఈ 3rd ఇన్స్ట్రక్షన్లో అనేకమైనటువంటి అడ్వాంటేజెస్ని, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన, ఆయన ఆజ్ఞలను పాటించటం వలన, ఆయన యొక్క ఆజ్ఞలను మన యొక్క కంఠభూషణంగా ధరించుకున్నప్పుడు, హృదయం అనే పలక మీద వ్రాసుకున్నప్పుడు, ఈ విధంగా మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచినప్పుడు, మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకున్నప్పుడు ఆయన మన త్రోవలన్నింటినీ కూడా సరళం చేస్తాడు. ఒకవేళ మనం సరి అయినటువంటి రీతిలో లేకపోతే దానిని సరి చేయడానికి ఆయన మనలను గద్దిస్తాడు, శిక్షిస్తాడు. సో దీనిని మనం జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే తండ్రి మనలను ఆయన ఇష్టపడుతున్నారు కాబట్టే మనలను సరిచేస్తున్నారు. తర్వాత
ఇజ్రాయేలీలకు ఇచ్చిన ప్రామిసెస్, ఇచ్చిన కమాండ్మెంట్స్ కాంటెక్స్చువల్గానే మనం చూడాలి. వాటన్నింటినీ కూడా గంపగుత్తగా మనకు అప్లై చేసుకోవడానికి కుదరదు. మనకు దేవుడు ఇచ్చే వాగ్దానాలన్నింటినీ మనం క్లెయిమ్ చేసుకోవాలి. ఇజ్రాయేలీలకు ఇచ్చిన వాగ్దానాలు మనకి అప్లై అవ్వవు కాబట్టి వాటిని వేరుగానే చూడాలి. ఈ డిసర్న్మెంట్ని కనుక మనం తెలుసుకున్నట్లయితే, ఈ వివేచన కనుక మనం పొందగలిగినట్లయితే మన యొక్క జీవితం అంతా కూడా సుఖమయంగా సాగిపోతూ ఉంటుంది. ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మనకు ఆయన సౌండ్ స్పిరిచువల్ హెల్త్ని ఇస్తాడు. ఇక్కడ నీ దేహమునకు ఆరోగ్యం అంటే యువర్ స్పిరిచువల్ బాడీ విల్ బీ హెల్తీ. నీ ఎముకలకు సత్తు అంటే యూ విల్ హ్యావ్ ఎ సౌండ్ స్పిరిచువల్ మైండ్ అండ్ బోన్స్. కాబట్టి ఆ విధంగా నీవు ఆత్మీయంగా బలమైన వానిగా, శక్తివంతునిగా, శక్తిమంతురాలిగా ఉన్నప్పుడు దేవుని యొక్క క్రియలన్నీ కూడా మన జీవితంలో నెరవేరుతాయి అనే ఆ కాన్ఫిడెన్స్తో దేవుని యందు మనం విశ్వాసం ఉంచి జీవించాలి అని ఈ ఉదయకాలమందు దేవుడు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. లెట్ us check ourselves and pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈరోజు ఉదయకాలమందు మేము ఏ విధంగా ఇజ్రాయేలీల ప్రామిసెస్ని, మా ప్రామిసెస్ని అర్థం చేసుకోవాలో, వాటిని వీటిని ఇంటర్మిక్స్ చేయకుండా దేనిని ఏ విధంగా వ్యత్యాసంగా చూడాలి, సెగ్రిగేట్ చేయాలి అనే జ్ఞానమును మాకు తెలియచేసినందుకు వందనములు. మీకు అనుగుణంగా మేము జీవించకపోతే మీరు మమ్మలను డిసిప్లిన్ చేస్తారు అని, ఎందుకంటే మీరు మమ్మలను ప్రేమిస్తున్నారు కనుక సరి అయిన మార్గంలో పెట్టడానికి ఇహలోక తల్లిదండ్రులే బిడ్డలను క్రమశిక్షణలో పెట్టాలనుకుంటున్నప్పుడు మా పరలోకపు తండ్రి అయిన మీరు మమ్మని క్రమశిక్షణలో పెట్టినప్పుడు మేము విసుకకుండా, మేము దానిని అర్థం చేసుకున్నట్లు, మమ్మల్ని మేము సరి చేసుకున్నట్లుగా మా ప్రియులకు మాకు సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. దేవుని యొక్క ప్రేమ, మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు తోడైయుండును గాక. ఆమేన్.